తీసుకురండి. తీసుకో. లాస్ట్ టైం పిల్లలు అనుకున్నారు నేనే జాబ్ రానివాడు మిగతా వాళ్ళంతా బోర్డు పంపించండి సార్. అట్లా ఫస్ట్ రాదు దగ్గర పోతే వచ్చారు మేడం. అదే మూసారు. అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే దీనిపైన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం. ప్రజల ప్రాణాలు అసలు ఏమి తెలియని వాళ్ళు 200 మంది కూలిపోయేటువంటి ప్రజలు. ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారం ఏమి గవర్నమెంట్ చర్యలు ఉంటాయో అవన్నీ ఉంటాయి ఎక్కడైనా కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. హాస్పిటల్ ఇంజెక్షన్ వేశారు. నోటీస్ ఇంజెక్షన్ వేశారు. అది దిగలేదు ఏమైనా తానికైనా ఏమైనా చేస్తారా బాగా అవ్వ కదా బిడ్డలు ఎత్తుకొచ్చింది నువ్వు వాళ్ళ అమ్మన మూసా క్లినిక్ అనే ఆర్ఎంపీ క్లినిక్లో 3 years పాప ఐవి ఫ్లూయిడ్ పెట్టడం వల్ల డెత్ అయింది అనేది మీడియా ద్వారా చూడటం జరిగిందండి. వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు ఆఫీస్ కానీ ఎక్కడ కంప్లైంట్స్ ఇవ్వలేదు. మాకు టీవీలో పేపర్లో న్యూస్లో చూసాము. మా టీం మొత్తము డెమో టీము డిఎంఎన్హెచ్ఓ మా వర్క్లో ఇది భాగం కాబట్టి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా రాయదుర్గంలో నేను అన్ని క్లినిక్లు విజిట్ చేశాను. ఆర్ఎంపీలకి సూచనలు సలహాలు ఇచ్చాను. ఇది చేయాలి ఇది చేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా చూశాను. అప్పుడు ఇల్లు మాత్రమే అమ్మా ఇది క్లినిక్ కాదు అని చెప్పి నాకు బల్లలు అవి చూపించారు. నేను సీజ్ చేయాలని కూడా చూశాను. అప్పుడు హౌస్ మేడం అన్నారు వేరే దారి లేదు, పిల్లలు చిన్న చంటి బిడ్డల్ని ఒక కుటుంబ సభ్యులు 10 మందిని చూపించారు. సరే ఇది హౌస్ అనుకొని వెళ్ళిపోయాను. కానీ నిన్న న్యూస్లో ఇక్కడ బేబీ చనిపోయింది అనే ఫోటోలు వీడియో అన్నీ చూసి వచ్చి వెరిఫై చేశాను. ఆ వెరిఫికేషన్లో ఈ ఫస్ట్ రూమ్ని వాళ్ళు క్లినిక్గా వాడుతున్నట్టు ఆ విజువల్స్లో దాన్ని బట్టి అది నిర్ధారించుకొని మేము మా టీం కూడా ఈ ఫస్ట్ రూమ్ని సీజ్ చేసి వెళ్తున్నాము. నేను ఓపెన్ చేయలేదు. నేను పర్మిషన్ ఇవ్వలేదండి. రాయదుర్గం టౌన్లో లాస్ట్ మంత్ 2 months ముందు కూడా చేశాను. ఇంతవరకు నేను పర్మిషన్ ఇవ్వలే, వాళ్ళు ఓపెన్ చేయలేదు. మేడం మీ విధులకు ఆటంకం కలిగించారా మేడం? ఇప్పుడు ఎవరైనా లేదండి, అంటే ఎవరు నాకేం నా డ్యూటీకి కానీ మా స్టాఫ్కి ఎవరు ఆటంకం కలిగించలేదు. కాకపోతే మేము యాజ్ పర్ మొత్తము లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా హెల్ప్ తీసుకుంటాము. అందులో మున్సిపల్ కమిషనర్కి కూడా చెప్తాము, వాళ్ళ సలహా కూడా తీసుకుంటాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ది కూడా తీసుకుంటాము, అట్లే పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా తీసుకుంటాము. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న కేసు జరిగింది కాబట్టి దానికి పంచనామా చేశారా లేదా అని అడిగాను. చేశాం మేడం అని ఫైల్ ఎత్తుకొని వచ్చారు. సిఐ గారిని అడగడం జరిగింది. నేను గంటలో వస్తానమ్మా మా ఎస్ఐ వస్తానని పంపించారు. ఆయన సమక్షంలోనే సీజ్ చేశానండి. కూడా దాన్ని ఇచ్చాను. ఇప్పుడు 3వ వచ్చాను. మీరు ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు మేడం? డైరెక్ట్గా ఒక చోట మీటింగ్ కాకుండా ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు రాయదుర్గం నియోజకవర్గంలో? రొటీన్గా చేసుకుంటూ వెళ్తున్నానండి. క్లినిక్ తనిఖీ చేసింటే సెలైన్ ఎట్లా ఎక్కిస్తారు, వాళ్ళు మెడికల్ స్టోర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, స్టెరాయిడ్లు ఎట్టిస్తారు, యాంటీబయాటిక్ విచ్చలవిడిగా ఎట్టిస్తారు? జిల్లా మొత్తం కదండి నేను అధికారిని. రొటీన్గా చేసుకుంటూ రాయదుర్గం నియోజకవర్గంలో 3 నెలల్లో 3 జరిగినాయి కాబట్టి మేము అడుగుతున్నాం మేడం. జిల్లా మొత్తంగా మేము మొత్తానికి అధికారే మీరు. అవును, ఒకటి ఇంజక్షన్ వేశారు, అది సెప్టిక్ అయి డెత్ అయింది, దాన్ని సీజ్ చేస్తాము. ఇంకా ఓపెన్ చేయలేదండి, అప్పుడు వచ్చాను నేను. తర్వాత 2వ కేసు వచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చాము. 3వది ఇప్పుడు ఇది సీజ్ చేశాను. ఇప్పుడు భూప సముద్రంలో సీజ్ చేశారని మీరు అంటున్నారు మేడం. అవును, దాని వెనకనే మెడికల్ స్టోర్ ఉంది, దాని వెనకనే క్లినిక్ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని సీజ్ చేసింది వదిలిపెట్టి దాని వెనకనే మెడికల్ స్టోర్, దాని వెనకనే క్లినిక్. వెరిఫై చేస్తానండి నేను. మీరు నాకు కానీ అధికారులు కానీ మీరు ఇక్కడ అధికారులు లోకల్ అధికారులు కానీ తనిఖీలు చేస్తున్నారో లేదు తెలియదు మాకు. లోకల్ అధికారులను తనిఖీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చానండి నేను. మేడం ఇప్పుడు మీరు తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కనీసం ఆర్ఎంపీ సర్టిఫికేట్ అయినా ఉన్నాయా? ఆర్ఎంపీ సర్టిఫికెట్ కాదు, ఇల్లు చూపిస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ అతను డాక్టర్ అని వైద్యం చేశారు. అతనే కాదు మేము మా కుటుంబ సభ్యులు 3 అదేనండి. నేను ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చాను, నాకు ఇల్లు చూపించారు వాళ్ళు.
6 నెలల ముందు వచ్చినప్పుడు కూడా హౌసే చూపించారు. హౌస్ పిల్లలు అంతా ఉన్నారు. ఏమి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే పరికరాలు నాకు దొరకలే, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా ఇల్లు చూపించారు. కాకపోతే విజువల్స్లో ఈ ప్లేస్లో బేబీకి సెలైన్ పెట్టినట్టు విజువల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సీజ్ చేసి వాళ్ళకి షోకాజ్ ఇచ్చి షోకాజ్కి ఆన్సర్ ఇచ్చినాక వెరిఫికేషన్ చేస్తాను. కాదు మేడం, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఆర్ఎంపీగా ఉన్న సర్టిఫికెట్లు అయినా వాళ్ళు ఉన్నాయా? అదేనండి, షోకాజ్ ఇచ్చాను. వాళ్ళు ఏం రాస్తారు రాయనండి, వచ్చి వెరిఫికేషన్ చేస్తాను.